హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చేయడస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో 2:30కి మెలకు వచ్చేసింది. మెల్లిగా 2:40కి 2:50కి అలా లేచాను. సో ఇంకా ఈరోజు ట్యూస్డే కదా, గడపకు కూడా నీట్గా పసుపు బొట్లు పెట్టి పూజించుకుంటాను. అందుకోసం అయితే లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ట్యూస్డే ఫ్రైడే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. సో ఫైనల్గా అయితే నాకు అన్ని పనులు కంప్లీట్ అయ్యేటప్పటికి పూజ అయ్యేటప్పటికి 5:30 అయిపోయింది. సో ఇంక తర్వాత అయితే ఈరోజు పౌర్ణమి చవితి కదా, మేము ఈరోజే వేసుకుంటే పుట్టల పాలు అయితేని నిన్నైతే మొన్న సండే వెళ్ళాము కదా, శివాలయానికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వుపప్పు కూడా తెచ్చేసుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు నీట్గా బెల్లం వేసి గ్రైండ్ చేసేసుకుని చిన్న చిన్న ఉండల కింద అయితే రెడీ చేసుకున్నాం అనుకోండి. అక్కడ ఈజీగా మా వాళ్ళకి ఇచ్చేస్తే వేయడానికి ఉంటుంది. అక్కడే చేసి అక్కడే అయితే కొంచెం లేట్ అయిపోతుంది. అమ్మ అలానే తెస్తుంది ఇప్పుడు కూడా. నేను కూడా కొంచెం ఇంకా అమ్మ తెస్తానని చెప్పిందాన్ని, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఎలాగో వచ్చు కదా, మనం కూడా అన్నీ కూడా స్వయంగా చేసుకోవాలనేసి నేనే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నాకు వీలైనంత వరకుని. అందుకే కొంచెం లేట్ అవుతుంది అనమాట. అన్ని టైంకి కంప్లీట్ చేసుకుంటాను, బట్ ఎర్లీగా లెగుస్తాను. ఒక గంట ముందు లేచామనుకోండి అన్ని పనులు టైంకి కంప్లీట్ అయిపోతాయి. అలానే చేసుకుంటాను. అంటే వర్క్ని బట్టి మనకు పని ఎక్కువ ఉంటే కొంచెం ఎర్లీగా లేవడం, పని లేదంటే కాసేపు పడుకోవడం అన్నట్టు ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ కార్తీక మాసం అంతా పని ఉంటూనే ఉంటుంది. 3 o'clock లేస్తాను కానీ నాకు 5:30కి అలా అవ్వదు. ఏమంటే 4కి లేచినా ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. నాకు మెల్లిగా అలా చేసుకునేటప్పటికి సరిపోతుంది అనమాట. ఆ టైంలో పీస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని స్లోగా చేసుకుంటూ ఉంటాను. దట్టు ఎర్లీ మార్నింగ్ మత్తులో ఉంటాం మేము. మత్తుగా ఎందుకో పని దట్టు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో అలా ఉంటది అనమాట. మొత్తానికి అయితే పనులు అయితే టైం కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన తాగలు, ఇంకా చలిమిడి వడపప్పు రెడీ చేసేసుకున్నాను. ఏమైనా మర్చిపోతానేమో అని మొత్తం రివిజన్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు కానీ ఎగ్స్ కానీ ఏదో ఒకటి మర్చిపోతాము. అందుకోసం లాస్ట్ టైం మా అమ్మ అయితే ఎగ్స్ ఇచ్చుకుని ఫ్రిడ్జ్ మీద ఎక్కడో పెట్టేసి టేబుల్ మీద మర్చిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ అక్కడ షాప్ ఉంటే తెచ్చుకున్నాం అనమాట. అలాగ అన్ని మర్చిపోతాననేసి ముందే అన్ని పెట్టేసుకున్నాను. ఒక పెద్ద సంచిలో పెట్టేసుకున్నాను. ఎప్పుడు టిఫిన్ ఏదో ఒకటి పట్టుకెళ్లే వాళ్ళం. ఈసారి అయితే ఇంకా 1/2 అవర్లో వెళ్ళి వచ్చేసేదే కదా, అందుకని మేమేమి ముందుగా ఏం చేసుకోలేదు. దట్టు ఈ రోజు నేనేమి తినను. సో చవితి రోజునైతే ఎవ్రీ మంత్ చవితి రోజున ఈవినింగ్ వినాయక పూజ చేసుకుంటాను కాబట్టి తినను. అందుకోసం ఈ రోజు కూడా నేను తినగా మా పెద్దోడు ఒక్కటి మలూసి రూబీకి ఇడ్లీ వేస్తాను. అయితే ఈజీగా అయిపోతుంది. క్యారేజ్ కూడా వెంటనే పెట్టేసే వెళ్తాను. ఇంకా వచ్చిన వెంటనే యూనిఫామ్ వేసుకుని వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అయితేనే. ఇంకా నాకు సింపుల్ గా అయిపోతుందని పులిహార అయితే చేసేసాను. రైస్ పెట్టేసి ఒక పక్క అది అవుతుంది అనమాట. ఇంకా చింతపండు నానబెట్టేసుకున్నాను కదా. సో మ్యాక్సిమం 6:30 కల్లా ఆల్మోస్ట్ నేను పనులు కంప్లీట్ చేసేసుకుంటాను. హాట్ వాటర్ అయితే 4కే పెట్టేసాను, చల్లారితే కదా బాటిల్లో వేసేద్దామనేసి. నేను 2:30 3 o'clock నుంచి అలా కంటిన్యూగా చేస్తున్నాను. మా వాళ్ళు 6:30కి లేచినా సరే తొందరగా రెడీ అవరు, అరిపిస్తారనమాట, విసిగిస్తారు. అలా కొట్టుకోవడానికే సగం టైం వేస్ట్. అలా మెల్లిగా అయితే రెడీ అయిపోతారు. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు, నా పనులు నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా మార్నింగ్ టీ కాఫీ ఏం తాగను, వెళ్ళొచ్చిన తర్వాత తాగాలి. సో ఇంకా అందుకోసం అయితే ఇంకా మార్నింగ్ టీ కూడా పెట్టలేదు. పూజ అయిన తర్వాత టీ అయితే తాగుతాం, అందుకే టీ కూడా పెట్టలేదు. బాటిల్లో వేసేసాను. చల్లారిపోయాయి, తొందరగానే కాచేసి పెట్టేసుకున్నాను కాబట్టి వాటర్ అయితే చల్లారిపోయాయి. సో ఇంకా ఇడ్లీ పిండి మా లూసి రూబీకి కన్ఫామ్ గా ఇడ్లీ ఉండాలన్నమాట. ఇంక ఎవ్రీడే ఏంటి 2 days అయింది గ్రైండ్ చేసుకుని. మళ్ళీ ఇవాళ రేపు వస్తుంది అనుకుంటాను. సో మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి పప్పు అయితేనే. ఇంకా చట్నీ ఏం చేయను. ఫ్రిడ్జ్ లో అయితే దెబ్బకాయ చట్నీ ఉంది. మా వాడికి అది ఈ మధ్య తిని బోర్ కొట్టేసింది పాపం. చట్నీ చేయమంటున్నాడు కానీ
నేను చెయ్యట్లేదు, ఏదో వంక చెప్పేసి ఎవ్రీడే అదే పెట్టేస్తున్నాను. సో మధ్య మధ్యలో ఎప్పుడైనా వాడికి బయట తినాలని అనిపిస్తే నిన్నైతే బయటే తెచ్చుకున్నాడు. మండే రోజునైతేని నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక మా లూసి రూబీకే ఇడ్లీ పెట్టాను. ఇంక వాడినైతే బయట తెచ్చేసుకోమన్నాను. రేర్గా అది వద్దంటే మానేస్తాడు, తెచ్చుకోమంటేనే తెచ్చుకుంటాడు అనమాట. మళ్ళీ వాడంతటి వాడు తెచ్చుకు తినేసే టైప్ కాదు, భయం, ఎక్కడ తిడతాను అని భయం అనమాట. మా చిన్నోడైతే ఇంకెప్పుడు తినాలంటే వాడు తినేస్తాడు. సో అది ఇంక ఇడ్లీ పెట్టేశాను, ఒక పక్క వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను అనుకోండి, తొందరగా అయిపోతుంది. మా వాళ్ళైతే లేచేసి కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయని రాసుకుంటున్నాడు. మా చిన్నోడైతే వీడితో యుద్ధం ఆడుతున్నాడు అనమాట. ఏదో టాపిక్ మీద డిస్కషన్ జరుగుతూనే ఉంటది, మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతాను. ఆ మార్నింగ్ టైంలో అరుస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా వాడు ఏదో లైట్ ఏదో కొని తెచ్చుకున్నాడు, దాని గురించి డిస్కషన్. నేనేమో ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను, ఏదో మర్చిపోతాను అనేసి. ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత గంట, హారతి ఇవ్వడానికి, ఇంకా పసుపు కుంకుమ బాక్సు, ఒత్తులు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా పెట్టేసాను అనుకోండి. ఎగ్స్, ఇంకా పాలు, ఆవు పాలు ప్యాకెట్ చిన్న తెప్పించాను, కానీ వాడలేదు. ఇంకా నాన్న పాలు ఎక్కువ తీసుకొచ్చారు. ఇంకా అదైతే టెంపుల్లోకి తీసుకెళ్దాంలే, శివాలయానికి అలా యూజ్ చేద్దాం అనేసి. ఈ రోజు అసలు యాక్చువల్గా ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ మా వారు అవైలబుల్ లేక నాకు వెళ్ళడం అవ్వలేదు. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ ఫైనల్లీ అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర పొలాలన్నీ ఉంటాయి కదా, అక్కడ 2-3 పుట్టలు అయితే ఉన్నాయట. నాన్న అయితే ముందు వెళ్తున్నాడు, తర్వాత నేను వెళ్తున్నాను. సో బాగా బురదలా ఉన్నదనమాట అక్కడ. నాకు ఇలా గడ్డిలో ఏమైనా ఉంటాయేమో అని నాకు చాలా భయం. అందుకే మా నాన్న ముందు నడుస్తూ ఉంటే నేను వెనకాల నడుస్తున్నాను. అది తడిగా ఉందనమాట మొత్తం అంతా. ఏది జారి పడినా లేదంటే ఏమైనా కింద వెళ్తా ఉంటే తొక్కుతామని నాకు భయం. నాకు యాక్చువల్గా పొలాల్లో దిగడం అన్నా కూడా చాలా చాలా భయం. చిన్నప్పుడు ఏదో తెలియక ఆడేసేవాళ్ళం, కానీ అప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది తెలీదు. ఎందుకంటే కాలువలో కూడా దిగేసే వాళ్ళం, ఆడేసుకునే వాళ్ళం. అప్పుడేమి ఏంటి బాడీకి దురదలు రావడం, ఏమన్నా పొక్కులు రావడం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. వచ్చిన అంత ఇప్పుడంత కేర్ తీసుకున్నట్టు ఏమి ఉండేది కాదు, అలా ఆడేసుకునే వాళ్ళము. ఇంకా ఇప్పుడు అంటే చాలా భయం. ఏ చిన్న బురద అంటుకున్నా భయం, ఏదంటే తొక్కుతామన్నా భయమే అనమాట. ఇంక ఇక్కడ ఉంది, చాలా బాగుండింది, లోతుగా ఉన్నాయన్నమాట కన్నులు అయితేని. ఇంక ఫస్ట్ నేను వాటర్ బాటిల్తో వాటర్ తీసుకెళ్ళాను, అమ్మ అయితే పక్కనే కాబట్టి ఇంకా అన్ని తీసుకొచ్చింది. సో ఇంకా ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నాం అనమాట, ఒత్తులు, పువ్వులు అవన్నీ కూడాను. సో ఇంకా ఫస్ట్ అయితే నాన్న, మా వారు పెట్టేసుకుంటే పిల్లలు, తర్వాత మేము లాస్ట్ అనమాట. మేము పెట్టుకునేటప్పటికి ఫుల్ అడావిడి చేసి పడేశారు. ఇంక వాళ్ళు పెట్టుకున్న తర్వాత టైం అయిపోతుంది స్కూల్కి అన్నట్టు. సో లేకపోతే ఇది వరకు అయితే లేట్గా 10 ఆ టైంకి పర్మిషన్ తీసుకొని వెళ్ళేవారు, లేదంటే స్కూల్కి హాలిడే ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా లేదు, ఇంకా క్లాసులు పెరిగాయి కదా, హాలిడే ఇవ్వడానికి లేదు. ఇంకా దానికోసం అయితే మమ్మల్ని ఇంకా కంగారు పెట్టేశారనమాట. లేదంటే ఇది వరకు పుట్టలో పాలు వేసుకున్నప్పుడు దీపావళి సామాన్లు ఉంటే కాల్చుకునేవారు, కాకరపువ్వొత్తులు అలాగా వేసుకుని. సో ఇంకా నా నాన్న పూజ అయితే అలా ఉంటది అనమాట. అంటే రాదు, ఎప్పుడో ఇయర్కి ఒకసారి చేస్తాడు కాబట్టి ఏమేం చేయాలో తెలియదు, చెప్పాలి, ప్రతిదీ చెప్తేనే చేస్తాడు. ఏది చేసినా చేయకపోయినా చేలో తిరుగుతారు కదా పొలాల్లోనే, డెఫినెట్ గా పెద్ద మగవాళ్ళు వేసుకోవాలి. అందుకే అది మాత్రం డెఫినెట్ గా నాన్న అయితే వేసుకుంటాడు అనమాట, పొలాల్లో తిరుగుతారు కదా అలాగన్నట్టు. ఇంకా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పాములు అలా చూసినా భయం అనిపించదు, అదే మనం చూసాం అనుకోండి పారిపోతాం అనమాట. ఇంకా కొబ్బరికాయకి వచ్చేసి లాస్ట్ టైం నాగుల చవితికి ప్రమిదలు అవి కూడా ఇక్కడ వెలిగించుకున్నట్టున్నారు, ప్రమిదలు అవి ఉన్నాయి. నేను కూడా కొంచెం ఆయిల్ తోని ఎక్కువసేపు ఒత్తు ఉంటది అనేసి కొద్దిగా ఆయిల్ వేసి తీసుకెళ్ళాను, చిన్న ప్రమిద ఉంటేను. సో మా వాళ్ళ ఫస్ట్ పాలు వేసేసారు, తర్వాత గుడ్డు వేస్తున్నారు, మర్చిపోయారు, గుడ్డు వేయడం మర్చిపోయారు. తర్వాత గుర్తొచ్చింది, తర్వాత అయితే ఇంకా వాళ్ళు కూడా వేసేసిన తర్వాత అప్పుడు నేను వేసాను అనమాట.
ఇంకా వాళ్ళిద్దరు వేసిన తర్వాత నేను కూడా వేసేసాను. మా వారు వేడి వేస్తారు, మేమే మర్చిపోయామన్నమాట. నేను తర్వాత అయితే పాలు వేసాను. మిగతా పాలు అయితే ఇంకా వెనక్కి తీసుకెళ్ళలేదు, ఇంకా అన్ని కన్నుల్లోనూ కూడా వేసేసాను. ఇంక ఏది మర్చిపోతామేమో అనేసి అన్ని సర్దుకుంటూ ఉన్నాను. పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. గుడ్డు పాలు అన్ని వేసేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి ఇంకా అక్కడ మనం పుట్ట దగ్గర ఒక దారం పెడతాము, పసుపు దారము. అలాగే మనం మెడలో ఒకటి కట్టుకుంటాం అనమాట. ఇంకా కట్టేసుకున్నాను నేనైతే. అమ్మ కూడా ఇంటి దగ్గరే పసుపు దారం అయితే పెన్ వేసుకుని తెచ్చుకుని నేను కూడా ఇంటి దగ్గరే, అక్కడ టైం ఉంటుందో ఉండదు అనేసి ఇంకా నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా అన్ని సర్దేసుకుని ఇంకా బయలుదేరడమే అనమాట. సో అమ్మ అయితే కాసేపు ఉండమని చెప్పింది, కానీ నాకు మళ్ళీ పిల్లల్ని క్యారేజ్ పంపించాలి కదా, అలానే ఇంటి దగ్గర కూడా ఇంకేమీ సర్దుకోలేదు. కిచెన్ నిండా గిన్నెలు వేసేసి వచ్చేసాను. సో ఇంటి వెళ్ళిన తర్వాత హారంగా చేసుకుందాం అనేసి ఇంకా హాఫ్ అన్ అవరే మేము వెళ్ళింది. 7కి అలా వెళ్ళాము. 7:30కే వెనక్కి వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్కి మా వాళ్ళు హడావుడి చేసేసారు. సో చాలా బాగా జరుపుకునే వాళ్ళం. చిన్నప్పుడు అయితే ఎక్కువ టైం ఉండేవాళ్ళం, పొలాలన్నీ తిరిగేసేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే భోజనం వండి తీసుకెళ్లే వాళ్ళం, ఒక్కొక్కసారి చాలా రేర్ గా తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకంటే కాసేపు ఉండి వచ్చేసే వాళ్ళమే, కానీ భోజనం అప్పుడప్పుడు చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఉసురు సెట్టు దగ్గర చేసేవాళ్ళం ఎక్కువ, అక్కడైతే ఇంకా బాగుండేది అనమాట. సో ఇప్పుడైతే ఇలా వెళ్ళడం అలా వచ్చాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని పంపించేసి చాలా సేపు కూర్చుని ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 ఆ టైం అవుతుంది. ఇప్పుడు తుడుస్తున్నాను అనమాట. వెళ్ళిన వెంటనే ఎందుకు తుడవడం అనేసి బెడ్రూమ్ అంతా నీట్ గా సర్దేసుకుని. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరొక మంచి వీడియో